సూర్యాపేట జిల్లా కోదాడ నడిగూడెంలో సర్పంచులు ఆందోళనకు దిగారు. పల్లె ప్రగతి అవగాహన సదస్సులో తమ నిరసన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతిలో భాగంగా గత 4 విడతల్లో చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు సర్పంచులు. మండల పరిషత్ కార్యాలయం ముందు బిల్లుల కోసం ఆందోళన చేశారు. బిల్లులు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు సర్పంచులు. అయితే డిపిఓ యాదయ్య సర్పంచులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు సర్పంచులు. తర్వాత అవగాహన సదస్సు నిర్వహించారు అధికారులు. క్రెమటోరియంస్ సంబంధించి క్రెమటోరియంస్ మీరు చాలా వ్యయ ప్రయాసాలకు ఓడ్చుకొని తయారు చేసింది, కానీ అది వాడుకలో ఉన్నాయా లేదా తర్వాత అది ఎట్లా చేసుకోవాలా, దాని సిస్టమ్ ఏంటి అనేది 3 సార్లు మధ్యలో చేసినవి కూడా మేము ఎక్కడ ఒక 10 రూపాయలు కూడా మేము డ్రా చేసుకోలేదు. ఇప్పటికే చేస్తాం కానీ ఇప్పటికే ఇబ్బంది లేకుండా చేస్తాం. కానీ మరి అంటే మీరు బిల్లులు ప్రిపరేషన్ చేసుకోవాలి. డెలివరీ కార్డ్ అయ్యేది డెలివరీ కార్డు గతంలో చేసిన 3 పల్లె విడతలు కూడా మాకు ఏ బిల్లు కూడా రాలేదు. ఇప్పుడు 5వ విడత వచ్చింది, ఎట్లా చేయాలి? ఆ బిల్లులు రాలేదు. శ్మశాన వాటికి బిల్లులు కూడా పెండింగ్ ఉంది. ట్యాంకర్ బిల్లులు అలాంటివన్నీ పెండింగ్ ఉన్నాయి. చెక్కులు వేస్తే ఫీజింగ్ ఉందండి. 3 నెలల నుంచి 5 నెలలు ఫీజింగ్ ఉంది. అది బిల్లులు చేయించుకోవడం ఒక 6 నెలలు 5 నెలలు పడుతుంది. బిల్లులు అయిపోయిన తర్వాత వచ్చేసి మళ్ళీ అది ఎస్టీఓ బోగన చెక్ వచ్చేసి ఫీజింగ్లో ఉండి అది 3 నెలల నుంచి 5 నెలలు ఫీజింగ్ ఉంటుంది. మాకు ట్యాంకర్ బిల్లు సంవత్సరం నుంచి బిల్లులు చేయట్లేదు. ప్రతిరోజు చెత్త పోవటం, ట్రాక్టర్ డీజిల్కి పోవటం, కనీసం డీజిల్ బిల్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. డీజిల్ బిల్లు బయట ఎస్టీఓ వేసినా కానీ అది కూడా 5 నెలలు పడుతుంది. తర్వాత అదేవిధంగా మేము వైకుంఠధామాలు కట్టి దగ్గర పూర్తి కూడా సంవత్సరం అయిపోయింది. అది కనీసానికి 70% బిల్లు ఇచ్చారు. కనీసానికి ఎంబీ రికార్డు వైజ్గా టాస్క్ వైజ్ కూడా మాకు ఇంతవరకు మాకు అధికారులు ఎన్నిసార్లు అడిగినా కానీ దానికి స్పందన లేదు. అదేవిధంగా మేము అనేకంగా అప్పుల పాలై ఇబ్బందులై ఒక్కొక్క సర్పంచ్ 20 లక్షలు 30 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ఈ విధంగా బిల్లులు రాక అనేక ఇబ్బందులు పడుకుంటూ మేము